హలో గైస్ గుడ్ మార్నింగ్. హలో గైస్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మా ఇంట్లో చాలా బాగున్నాను. ఈ రోజు మా ఇంట్లో చేపలు మా చాలా బాగుంటాయి. మా వాళ్ళకి ఏమైనా చేపలు బాగా క్లీన్ చేసుకున్నాం. చేపలు ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం. చేపల మసాలా చేపల మసాలా కొంచెం వేసుకొని కొంచెం నూనె వేసుకున్నాము. వేసుకొని అట్లా బాగా నలుగు బాగా చూడండి నలుగు ఎలాగైతే పెడితే మనం పెట్టిన తర్వాత నేను ఫైనల్ ఏం చేశానంటే కొంచెం పెనం పెట్టుకున్నాము స్టవ్ మీద. పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో స్నానం చేయించాను. బాగా నేనైతే చూడండి పెనం ఆల్రెడీ పెట్టాం కదా, చాలా వేడయింది. సో ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవగానే ఇంకా చేపలు తీసుకొచ్చి అందులో పడేసి స్నానం చేయించేసారు ఫుల్గా. అయితే చూడండి ఈసారి పెనం చాలా వేడికి సో దానివల్ల అనుకుంటా చేప మీద తోలు ఉంటుంది కదా, సో కొంచెం ఓడింది. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే చేపలు వేపేటప్పుడు అలా అవ్వలేదు, నార్మల్గా ఉందన్నమాట. ఈ చేపలు వేయండి కొంచెం తక్కువ ఉంటాయి. కొంచెం బాగా వేడైతుంది అనమాట. నేను చూసుకోలేదు, మర్చిపోయాను యాక్చువల్లీ. చిన్నగా తక్కువ ఇంకోసారి నెక్స్ట్ టైం వేసుకుంటాను. చేపలు అసలు తక్కువ ఉండదు, చాలా నీట్గా వచ్చేసి తక్కువ ఓడుకొని చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి మీకు చూపిస్తాను. ఇవి ఇంకోసారి వేసిన చేపలు అన్నమాట. ఇవి మాకు అసలు తక్కువ ఉండలేదు. సో మార్నింగ్ మా పిల్లలకైతే మొక్కల మైదాపిండి గోధుమ పిండి దాంట్లో కొంచెం కొబ్బరి వేసి అట్లా వేసి మార్నింగ్ స్కూల్కి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేసింది. పిల్లలు స్కూల్కి వెళ్తే మనకు కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతుంది. కానీ మా జై పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంది అనిపించేసింది ఫస్ట్ టైం నాకైతే మాత్రం. సో చేపలు అయితే వేపేసాం కదండి. సో మసాలా మొదట ప్రిపేర్ చేసుకున్నాము. అంటే ఇక్కడ వీడియో ప్రాసెస్ అయితే ఫుల్గా తీసుకోవాలి, కొంచెం ఎక్కువగా ఆల్రెడీ చేసేసాడు. సో దానివల్ల కొంచెం బిట్లెట్ చేసేసి వీడియో పెట్టేస్తున్నాను. సో అండి ఆ మసాలా ముద్ద అంతా ఫ్రై అయిన తర్వాత పులుసు కొంచెం ఇలా పిండేసి ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా. అది పులుసు మరిగిన తర్వాత ఈ చేప ముక్క అందులో వేయాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేపిన చేపలు కాబట్టి. చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇలా వేసుకున్నాను సరిపోతుంది అనమాట. ముందుగా మళ్ళీ మసాలా ముద్దలు ఏపి ఇవన్నీ చేసామంటే మొత్తం రేగిపోతే ఇంకేం ఉండదు, ఇంకా చేప ముళ్ళ తప్ప ఇంకేం మిగలదు అందులో. అందుకే ముందుగా మనం పులుసు వేసుకుని పులుసు కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ చేపలు వేస్తామంటే చాలా బాగుంటుంది అన్నమాట. బాగా మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి ఎంత బాగా మరుగుతుందో చేపల పులుసు. మరిగిన తర్వాత పెట్టుకున్నాక చూడండి ఒకసారి. ఈరోజు అయితే నేను పిల్లలు సొంతం చేపలు అయితే తినము. నార్మల్గా నేను ఫ్రైడే నాన్ వెజ్ తిన్నాను. సో మా కోసమని దుంపలు ఇంకా క్యారెట్ ఇంకా బీట్రూట్ ఈ 3 కలిపేసి ఫ్రై చేసుకున్నాము. ఫ్రై కర్రీలా చేసుకున్నాము. ఈ మాటతో చేసాము. మాకు కూడా ఇది ఎందుకు నాన్ వెజ్ తిన్నాను, నేను వెజ్ కర్రీ తింటానని చెప్పింది. కనుక కూడా ఎందుకు మరి నచ్చలేదేమో, ఇది ఎందుకు దాని మూడేం బాగాలేదు. సో దానివల్ల మేము నలుగురం అయితే ఏ వెజ్ కర్రీతో తిన్నాము, మిగిలిన నలుగురు వస్తే చేపలు తిన్నారు. సో చూడండి ఫైనల్లీ ఈ చేపలు అయితే ఇలా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి మాత్రం మీకు ఫుల్ వీడియో తీసి మీకు వదులుతాను, ఒకసారి బాగా చూడండి. సముద్రం చేపలు కొంచెం భలే టేస్ట్ ఉంటాయండి. మా ఇంట్లో మా ఆయనకైతే విపరీతమైన ఇష్టం అనమాట. అంటే నాన్ వెజ్ అంటే మామూలుగా ఇష్టం, కానీ సముద్రం చేపలు అంటే ఎందుకో చాలా పిచ్చి. సో ఫైనల్లీ కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసాం అన్నమాట. సో ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ కర్రీస్ ఇవి. ఈరోజు మీ ఇంట్లో ఏమనుకున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే ఇంకో విషయం, ఇవి ఫ్రై చేపలు అనమాట. నేను చెప్పడం మర్చిపోయాను కదా మీకు. ఇవి మా ఇంటి ఇంకా మా బావగారికి అనమాట. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే భలేగా ఉంటాయి ఫ్రై కర్రీ. నేను ఎప్పుడు ఫ్రై చేస్తుందో వెల్లుల్లిపాయలు వేస్తారనమాట. సో మీరు కూడా అది వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే గైస్, బాయ్.